బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంజనేయుడి గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పేదలందరికీ ఇల్లు వచ్చేలా చేయాలన్న ధరణిభూతం నుంచి రైతులకు విముక్తి కల్పించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గృహ నిర్మాణ రెవెన్యూ శాఖలు అప్పగించామన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కళ నెరవేరలేదు. మరి ఆ సొంత ఇంటి కళను పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలను కలిసి పేదల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో భాగంగా సొంత ఇంటి కళ ఒక బలమైన ఆకాంక్ష అని వారు గుర్తించారు. కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభం నెలకొందని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెంట్ కు పోయి ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు. సంక్షోభం అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు. ఉదయం 3 గంటలకు వస్తున్నారు. చివరికి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా, ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరం కనబడతా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీ గల మోసగాడన్నారు రేవంత్ రెడ్డి గారు. నిజాయితీగా మోసం చేశాడు, చెప్పి మరీ చేశాడు. ప్రజలు ఆయన చెప్పాడు, ఎలక్షన్లకు ముందే చెప్పాడు. ఆయన కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీపై ప్రస్తుతం జరుగుతున్న కుట్రల వెనుక రేవంత్ రెడ్డి ఒక్కరే లేరని, ఆయనకు మోదీ, చంద్రబాబు మద్దతు ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి వీరు ముగ్గురు కుట్ర పన్నుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసులు, కమిషన్లంటూ రేవంత్ రెడ్డి అనవసరమైన డ్రామాలకు తెరలేపుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభుత్వం, వాళ్ళు కూడా కొత్త మనుషులు, నిలదొక్కొనియండి, వదిలేయండి, ఇప్పుడే మనకండి, చూద్దాం ఒక 6 నెలల్లో ఏడాదో. ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటట్టు ఉండాలి, మనం మాట్లాడేది ఒప్పుకుంటట్టు ఉండాలి. ప్రజలతో కూడా మనం విమర్శ తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. ఒక విజ్ఞత గల నాయకుడు కాబట్టి సంవత్సరం ఓపిక పట్టిండు. 6 నెలలు సమయం ఇస్తామన్నారు. ఎరువుల విషయంలోనూ వైసీపీ రాజకీయం చేస్తోందని, రైతులను తప్పుదారి పట్టిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో యూరియా అవసరాలపై జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో సరిపడ యూరియా నిల్వలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. లేకుంటే వీళ్ళకేదో నోరుందని ఇష్ట ప్రకారం వాగితే మాత్రం నోర్లు మూయించే పరిస్థితి తీసుకొస్తాం. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,60,000
బెంగళూరులో టీడీపీ ఫోరం సభ్యులకు నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోరం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ వ్యాపార కారణాలతో తమ మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ ఆర్థిక ప్రగతి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనే కారణమని యువత బలంగా విశ్వసిస్తూ మన రాష్ట్ర స్వర్ణాంధ్రగా ఎదగాలని కలలు కంటుందన్నారు. వారి కలలను నిజం చేసుకోవడానికి నిరంతర కృషి, అభ్యున్నతి, బలోపేతం కోసం చేపడుతున్న కార్యకలాపాలు ఎంతో అభినందనీయమైనవని నారా లోకేష్ తెలిపారు. భవిష్యత్తులో కూడా వారి విజయాలను ఆశిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు. పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకొని ఉద్యమాలు చేయడం నేర్చుకున్నానని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తిహార్ జైలు నుంచి వచ్చాక గురుకులాల్లో పరిస్థితులపై అనేక పోరాటాలు చేశానని అన్నారు. బనకచెర్లపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశానని తెలిపారు. సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. గులాబీ కండువ కప్పుకొని చేస్తే పార్టీకి ఎలా వ్యతిరేకమవుతుందని కవిత ప్రశ్నించారు. పార్టీలో ఇద్దరు పనిగట్టుకొని తమపై విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదని కామెంట్ చేశారు. చెల్లి మహిళా ఎమ్మెల్సీపై ఆఫీస్లో కుట్ర జరుగుతోందని అన్న కేటీఆర్కు చెప్పానని, 103 రోజులైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం తనను అడక్కపోవడం దారుణమని అన్నారు. చేయూతనిస్తా అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిండు కూడా. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు. అది కాదా సామాజిక తెలంగాణ? నేను మే 1 నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు
25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్, నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి. నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా, నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ ఇవ్వడానికి? ఎవరికి తెలియదు అనుకుంటారా? ఇది ఎవరు చెప్పారు అనుకుంటారా? ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యేస్ ఓపెన్, నా పేర్లు కూడా తెలుసు, చెప్తే బాగుండదు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు. హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే, ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు, దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరిషన్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరినీ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే, రఘునందన్ రావు గారు, మైనంపల్లి గారు, విజయశాంతి గారు, విజయరామారావు గారు, ఆయన పాత పెద్ద ఆయన ఉండే ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ పార్టీలకు వెళ్ళి పోయినారు కదా, పోలేదా? ఇవన్నీ హరిషణ చేసినాయి కదా. ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం? దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, ఈయన సిద్దిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు, ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో. దానికి ఏం రాపించుకుంటాడు ఈయన పేపర్లల్లో? ఒంటరి పోరాటం చేసి ఓడిన హరీష్ రావు. అసలు ఓడిపోయింది మీ వల్ల కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి, మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్నని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్తారు. ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసిండు. హరీష్ అన్న ఆడ పోయి కూర్చొని మరి ఈటల రాజేందర్ అన్నని గెలిపించొచ్చిండు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది, హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని, పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇవాళ నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 6న హైదరాబాద్కు రానున్నారు. ఈ క్రమంలో ఆయన ఐటీసీ కాకతీయలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు ఆయన గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని కేంద్ర హోంశాఖ కార్యాలయం తెలిపింది. పర్యటనలో అమిత్ షా శనివారం మొదట చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా మోంజాంహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వెళ్లి నిమజ్జనానికి తరలి వస్తున్న భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమిత్ షా ఖరీదాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఆయనను కార్యక్రమానికి హాజరు కావాలని కోరినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే అమిత్ షా ఖరీదాబాద్ గణేష్ నిమజ్జనానికి హాజరవుతారా లేదా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలోని కేశవపురంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పర్యటించారు. కేశవపురంలో ప్రాథమిక సహకార సొసైటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేశవపురం ప్రాథమిక సహకార సొసైటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన గుత్తి బాబయ్య, పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన కేశప్ప రామకృష్ణలకు బ్యాంక్ సీఈఓ ప్రతాప్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూర నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించి శాల్వాతో సన్మానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కూల్చివేతలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేయలేదు.
ఇదే విధంగా వాళ్ళు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆడ ఎంత ఐకమత్యంతో పనిచేస్తున్నారో మన నియోజకవర్గంలో కూడా అందరం అలాగే పనిచేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అందరికీ మంచి పదవులు వస్తాయి. నిడిగుంట అరుణపై మరోసారి కేసు నమోదైంది. ఆస్తి విషయంలో చోటు చేసుకున్న అన్నదమ్ముల మధ్య వివాదం తీవ్రతరం కావడంతో అరుణ తన సోదరుడు శశికుమార్ను గన్తో బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరుణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై మరో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. జూన్ 30న తన అనుచరులతో కలిసి రాజ్ తరుణ్ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని కూడా ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడ్డారని తెలిపారు. ఈ ఫిర్యాదు సైబరాబాద్ సిపి దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో తాజాగా కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు వెల్లడించారు. ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగార్జున, ఆయన కుమారుడు నాగ చైతన్య హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండ సురేఖపై వారు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా వారిద్దరు న్యాయస్థానం ముందు తమ వాగ్మూలాలను నమోదు చేశారు. మంత్రి కొండ సురేఖ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తమ కుటుంబ ప్రతిష్టకు, పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా తమ వాదనను న్యాయమూర్తి ఎదుట రికార్డు చేయించారు. నాంపల్లిలోని మనోరంజన్ కోర్టులో ఈ విచారణ జరిగింది. ఇద్దరు ఒకేసారి కోర్టుకు రావడంతో అక్కడి ప్రాంగణంలో కాసేపు సందడి నెలకొంది. ఈ కేసు విచారణలో తండ్రి కొడుకులు తమ స్టేట్మెంట్లను న్యాయమూర్తికి సమర్పించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య వాగ్మూలాలను నమోదు చేసుకున్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను చేపట్టనున్నట్లు సమాచారం. ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపింది. పత్తిపల్లి, పొట్లాపూర్ గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో పెద్దపులి అడుగులను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పెద్దపులి పులిచాడ కోసం వెతుకుతున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా పులికి హాని చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు ఫారెస్ట్ ఆఫీసర్ డోలీ శంకర్ హెచ్చరించారు. ఢిల్లీలోని తమిళనాడు హౌస్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏపీ నుంచి ఆర్థిక మంత్రి పైహౌల కేశవ్తో పాటు ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ భవన్లో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అందులో పలు కీలక సంస్కరణలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో వరదల దాటికి ప్రజలతో పాటు పశుపక్షవాదులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పంజాబ్లో 23 జిల్లాలు భారీగా ప్రభావితమయ్యాయి. 1400కు పైగా గ్రామాలు వర్షాల కారణంగా అతలాకుతలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొత్తం పంజాబ్ను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. మరోవైపు ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సెప్టెంబర్ 7వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్జోత్ సింగ్ వెయిల్ ప్రకటించారు.